హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గొప్ప వ్యక్తి, అంతేకాదు భారత్కు నేనే బెస్ట్ ఫ్రెండ్ అని అన్నారు. అయితే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆయన అలా అనడం వెనుకున్న ఆంతర్యం ఏంటి అని ఆలోచనలో పడ్డారు అంతా. మరి ఇండియా, మోదీలపై ట్రంప్ కితాబుల వెనుక కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా అధ్యక్షుడి హోదాలో 2020 ఫిబ్రవరిలో భారత్కు వచ్చిన డొనాల్డ్ ట్రంప్ మన ఆతిథ్యానికి ఫిదా అయ్యారు. మోదీతో కలిసి అహ్మదాబాద్లో నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2 రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగింది. మోదీపై తరచూ ప్రశంసలు గుప్పించే ట్రంప్ తాజాగా మళ్లీ భారత ప్రధానిపై అభిమానం చాటుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ట్రంప్ ప్రశంసలు గుప్పించారు. భారత ప్రధాని చాలా అద్భుతంగా పనిచేస్తున్నారని ఆయన కితాబిచ్చారు. అంతేకాదు భారత్కు నాకంటే మంచి మిత్రుడు ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్ ట్రంప్ మునుపటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఇప్పటి అధ్యక్షుడు జో బైడెన్ కంటే తనతోనే భారత్కు మెరుగైన సంబంధాలు ఉన్నాయన్నారు. మళ్లీ అధ్యక్ష పదవి చేపట్టాలని అనుకుంటున్నారా అని అడిగితే నేను పోటీ చేయాలని అందరూ కోరుకుంటున్నారు అని బదులిచ్చారు. దీంతో 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తానని ట్రంప్ ప్రకటించారు. మరోసారి అమెరికా అధ్యక్షుడైతే మీ ప్రాధాన్యాలు ఏంటని ప్రశ్నించగా అమెరికాను ఇంధన సాధికార దేశంగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. ఇంధన అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా స్వతంత్రంగా అమెరికా నిలదొక్కుకోవాలి అనేది తన ఆశయంగా పేర్కొన్నారు. ప్రస్తుత జో బైడెన్ సర్కార్ దాన్ని సమీప కాలంలోనే సాధించే పరిస్థితి లేదన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మునుపటిలాగా వెలుగొందాలని, ఉద్యోగ కల్పన రేటు పెరగాలన్నారు. తన హయాంలో అలాంటి విజయాలన్నీ నమోదయ్యాయని చెప్పారు. ఇప్పుడు అవి దరిదాపుల్లో కూడా కనిపించడం లేదన్నారు ట్రంప్. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.